హాయ్ అండి. శివసేన ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నానిగాడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంది వాసవి. ఏదో పని మీద హాల్లోకి వచ్చిన నన్ను చూసి చటుక్కున వాడిని దించి తన రూంలోకి వెళ్ళిపోయింది. వాడు అక్కా అని అంటూ వచ్చిరాని మాటలతో ఒత్తి పలుకుతూ వాసవి రూమ్ వైపు చూపించాడు. వాడిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను. ఎందుకో ఆ పిల్లని చూస్తేనే నా మనసంతా అదో విధంగా మారిపోతుంది. మూడీగా అయిపోతుంది. వాసవి ప్రభాకర్ మొదటి భార్య కూతురు. 5 సంవత్సరాల వయసులోనే వాసవి తల్లిని కోల్పోయింది. వాసవి అమ్మమ్మగారి ఇంట్లో ఉండటంతో ఆ పిల్లని తీసుకొని రావటానికి బయలుదేరిన ప్రభాకర్ రాధికల బైక్ యాక్సిడెంట్కి గురికావటంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. భార్య రాధిక మరణం కళ్ళారా చూడటంతో ఒక రకమైన విరక్తి అనిపించింది. దాంతో ప్రభాకర్ వాసవిని మంచి రెసిడెన్షియల్ కాన్వెంట్లో ఉంచి చదివించసాగాడు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ పనులలో తల మునకలు అయ్యేవాడు. అలా పనిలో పడి తన బాధను మర్చిపోయేందుకు ప్రయత్నించేవాడు. పాపని చూసుకునేందుకు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందరు చెప్పినా వినలేదు. ప్రభాకర్ చిన్నతనంలోనే తల్లిని, ఆ తరువాత తండ్రిని పోగొట్టుకోవటంతో అంత బాధ్యతగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేక కొంత పెళ్లి మాట తలపెట్టలేదు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న అత్తగారి వద్ద పాపను వదలటం ఇష్టం లేక హాస్టల్లో ఉంచి చదివించసాగాడు. కానీ పాపకి ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. ఆడపిల్లకు తల్లి ఆదరణ, రక్షణ అవసరమయ్యేది ఈ వయసు నుంచే. కాబట్టి ఇంటికి తీసుకొని రావాలి అని నిర్ణయించుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకురావాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన పరిస్థితి వివరించి అలా ఇష్టపడే వాళ్లను మాత్రమే చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ 10 సంవత్సరాల కూతురు ఉన్న తండ్రిని భర్తగా స్వీకరించడానికి ఎవ్వరూ ముందుకు రాక చాలా సంబంధాలు తప్పిపోయాయి. ఆ పరిస్థితులలో ప్రభాకర్ సంబంధం అన్నయ్య దృష్టికొచ్చింది. తండ్రి లేని నాకు, అమ్మకి కూడా నిరుపేద అన్నయ్యే ఆధారం. 10th క్లాస్ వరకు పెద్ద ఖర్చు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన అన్నయ్య ఇక నా వల్ల కాదు అనేశాడు. దాంతో ఖాళీగా ఉన్న నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నేను పెద్ద అందగత్తెను కాదు, అలాగని అనాకారిని మాత్రం కాదు. కానీ అందం, చదువు, డబ్బు ఏదీ లేని నన్ను చేసుకోవటానికి ఏ స్థాయి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. అలా నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నయ్య పాలిట గుదిబండల వదిన దృష్టిలో శనిదేవతలా తయారయ్యాను. పెద్ద కుటుంబమైన మర్యాదస్తులు అని ఇలాంటి కుటుంబంలోని ఆడపిల్ల అయితే తనకు అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభాకర్ నన్ను చూడగానే ఒప్పుకున్నారు. 10 సంవత్సరాల కూతురు ఉందా అతనికి అనిపించేటట్లు ఉంది అతని చక్కటి రూపం, మంచి జాబు, చూడగానే ఆకట్టుకునే అతని పర్సనాలిటీ. అతను రెండో పెళ్లి వాడైనా నన్ను పెళ్లికి ఒప్పుకునేలా చేశాయి. అన్నిటికంటే ముందు పెళ్ళిళ్ళ పరుగు పందెంలో ప్రతిసారి ఓడిపోయే అన్నయ్య ఈసారి చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ కూడా ఎంతో హితవు చెప్పింది. అతనికి ఏం తక్కువ, కేవలం రెండో పెళ్లి వంగతో ఈ సంబంధం తప్పిపోతే నీకు పెళ్లి చేసే శక్తి అన్నయ్యకు లేదు అని అంటూ నాకు కూడా అంతకంటే మార్గం లేదు. కాబట్టి ఇష్టమో అయిష్టమో తెలియని సందిగ్ధంలో మారు మాట్లాడకుండా తాడి కట్టించుకున్నాను. పెళ్ళైన తర్వాత తెలిసింది, రెండో పెళ్లి పేరుతో అతను నాకు దక్కాడు. కానీ ఏ అర్హత లేని నా లాంటి దానికి కలలో కూడా అంత మంచి భర్త దొరకడని, అందమైన ఇల్లు, చక్కటి భర్త, కొత్త వాతావరణం నాలో కొత్త అందాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా పెంచింది. కాపురానికి వచ్చిన తొలి రోజునే ఆయన చెప్పారు, చూడు విజయ, నేను ఈ పెళ్లి చేసుకుంది వాసవికి తల్లి ప్రేమ దొరకాలని, అంతేకాని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని కాదు. అలాగని నిన్ను నిర్లక్ష్యం చేస్తాను అని అనుకోకు. నిజంగానే ఆయన అన్నమాట నిలబెట్టుకొని నన్ను ఎంతో ప్రేమగా చూడసాగారు. కానీ నేను ఏనాడు
వాసవిని ఆదరించలేదు, ప్రేమగా పలకరించలేదు. ఆయన ఉన్నప్పుడు ఏదో పొడి పొడిగా 2 మాటలు మాట్లాడేదాన్ని. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అసలు మాట్లాడేదాన్ని కాదు. మొదట్లో ఎంతో ఉత్సాహంగా దగ్గరికి రాబోయింది. ఏవో కబుర్లు చెప్పాలి అని చూసింది. నేను సీరియస్గా ఉండటంతో భయపడి ఆ పిల్ల కూడా నాతో మాట్లాడటం తగ్గించేసింది. ఎంతో అవసరమైతే 1, 2 ముక్కలు మాట్లాడి ఊరుకుంటుంది. పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేయటం, యూనిఫామ్ వేసుకోవటం, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయటం, లంచ్ బాక్స్ సర్దుకొని స్కూల్ బ్యాగ్ తగిలించుకొని సైకిల్పై స్కూల్కి వెళ్ళిపోయేది. అంతే తప్ప ఏ రోజు నా హెల్ప్ తీసుకునేది కాదు. నేను కూడా ఏమైనా కావాలా అని అడిగేదాన్ని కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కాసేపు టీవీ చూసేది. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకొని చదువుకునేది. తనకి ఆకలి అనిపించినప్పుడు వచ్చి భోంచేసి పడుకునేది. ప్రభాకర్ వచ్చేసరికి నిద్రపోయేది. మంచి డిసిప్లైన్ ఉన్న పిల్ల. ఎవరికైనా ఇలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండు అని అనిపించేలా ఉంటుంది వాసవి. మొదట్లో ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా వసు త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళుతున్నాం అని అంటూ కేకలు వేసేవారు ప్రభాకర్. ఎంతో హుషారుగా బయలుదేరేది వాసవి. ఆ పిల్లతో కలిసి వెళ్ళటం నాకు ఇష్టం లేకపోయినా ఆయన కోసం తప్పనిసరిగా వెళ్ళేదాన్ని. కానీ రాను రాను ఏదో వంకపెట్టి సండే రోజు కూడా బయటికి వెళ్ళటానికి ఇష్టపడేదాన్ని కాదు. నా మనసు గ్రహించినట్లుగా తరువాత తనే నేను చదువుకోవాలి రాను అని అనేది. నేను అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేదాన్ని. ఒకరోజు వాసవి స్కూల్ నుండి మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. ఏం చేస్తుందా అని దాని రూమ్లోకి వెళ్ళాను. ఒళ్ళు తెలియని జ్వరంతో మూలుగుతూ మంచంపై పడి ఉంది. జాలిగా అనిపించి టాబ్లెట్ మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి లేపాను. వాటిని మౌనంగా తీసుకొని టాబ్లెట్స్ వేసుకున్నాక మళ్ళీ అంతలోనే మగతలోకి జారిపోతూ థ్యాంక్స్ అని అంది. దిండ్లు సరిచేస్తూ వెనుతిరగబోయి తల తిప్పి చూశాను. వాసవి దిండు కింద ఏదో ఉంది. వెనక్కి వచ్చి పైకి తీశాను. చిరునవ్వుతో ఎంతో ప్రశాంతంగా అందంగా ఉన్న రాధిక ఫోటో. ఆ ఫోటో అలాగే పెట్టి అన్యమనస్కంగా బయటికి వచ్చాను. నాలో ఏదో తెలియని అలజడి. వాసవి చాలా అందంగా ఉంది. అచ్చం వాళ్ళ అమ్మలాగే. ఆ పిల్లని చూడగానే నాకు వాళ్ళ అమ్మ రూపం గుర్తుకొస్తుంది. నాలో ఒక రకమైన ద్వేషం మొదలైంది. వాసవిని పూర్తిగా పట్టించుకోవటం మానేశాను. వాసవి కూడా ఎక్కువగా తన రూమ్లోనే గడుపుతుంది. ప్రభాకర్కి అనుమానం రాకుండా జాగ్రత్త పడేదాన్ని. ఆయన ముందు కొంచెం బాధ్యత ఉన్నట్లు, కొంచెం ప్రేమ ఉన్నట్లు నటించేదాన్ని. బహుశా సవతి ప్రేమ అంటే ఇదేనేమో. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెడుతూ ఆ రోజు ఉదయం వాళ్ళ డాడీ ఎంతో మెచ్చుకున్నారు. ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. నా కళ్ళు ద్వేషంతో భగ్గుమన్నాయి. నా వైపు చూసిన వాసవి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అది విసిరిన చూపు గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. నేను తల్లి కాబోతున్నాను అని తెలిసి ప్రభాకర్ అమ్మని తీసుకొచ్చారు. అమ్మకి వాసవి అంటే ఎందుకో అభిమానం. బంగారం లాంటి పిల్ల అని అనేది. అంతేకాకుండా పిల్లని జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్తుండేది. అమ్మ నన్ను వాసవిని శ్రద్ధగా చూసేది. వాసవికి చక్కగా తలంటు పోయటం, జడ వేయటం, తినటానికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెట్టేది. వాసవి కూడా అమ్మమ్మ అమ్మమ్మ అని అంటూ అమ్మకి బాగా చేరువైంది. పండులాంటి బాబుని చేతిలోకి తీసుకొని ఆయన ఎంతో మురిసిపోతూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. డాడీ, నేను తమ్ముణ్ణి ఎత్తుకోవచ్చా? ఒబ్బలాట పడిపోతూ అడిగింది వాసవి. ఓహో, తండ్రి ప్రేమని షేర్ చేసుకోవటానికి ఇది కూడా ఉంది కదా అని నా ఆనందమంతా చప్పున ఊదేసినట్లు ఆవిరైపోయింది. తమ్ముడు ఇప్పుడే పుట్టాడు కదమ్మా, పెద్దయిన తర్వాత ఎత్తుకుందువుగానిలే ఆయన సమాధానం చెప్పారు కూతురుతో.
నేను మౌనంగా కళ్ళు మూసుకున్నాను. మమ్మీని రెస్ట్ తీసుకొనివ్వు అని అంటూ వాసవిని తీసుకొని బయటికి నడిచారు. నేను పూర్తిగా కోలుకునే వరకు ఉండి అమ్మ వెళ్ళిపోయింది. నెలలు గడిచే కొద్దీ బాబు ఆలనా పాలనా వాడి ముద్దు చేష్టలతో క్షణం తీరిక దొరకటం లేదు. వాసవికి నానిగాడు అంటే వల్ల మాలిన ప్రేమ. ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ వీలైనంత వరకు బాబుని ముట్టుకోనిచ్చేదాన్ని కాదు. దానికి వాడిని ఎత్తుకోవాలన్నా తాకాలన్నా కూడా భయమే. నేనొచ్చి లాక్కుపోతానని. ఆ రోజు ఆదివారం కావటంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను కిచెన్లో బిజీగా ఉన్నాను. బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. వాసవిని పిలిచి, తమ్ముడు అలా ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకొని ఆడించవచ్చు కదా, మమ్మీ పనిలో ఉంది, పెద్దదానివవుతున్నావు, ఆ మాత్రం తెలియటం లేదా అని అంటూ ఆయన కేకలు వేశారు. మౌనంగా బాబును తీసుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని అవతలికి వెళ్ళిందే కానీ పెదవి విప్పి ఒక్క మాట కూడా అనలేదు. వాసవి 7th క్లాస్ అని ఈ సంవత్సరం ఇంకా శ్రద్ధగా చదువుకుంటుంది. బాబు కూడా బుడిబుడి నడకలతో వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ అయితే బాబుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు వాడితో ఆటలే ఆటలు. ఇంట్లో పని, బాబు సంరక్షణతో చాలా వీక్గా తయారయ్యాను. బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు ఇదంతా సహజమేనని, పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు తల్లికి ఉండే మామూలు శ్రమే, ఇందులో భయపడవలసింది ఏమీ లేదని ప్రభాకర్తో చెప్పాడు డాక్టర్. ఇలాంటి విషయాలలో ఆయనకి ఎంతో శ్రద్ధ. అసలు ఏ విషయమైనా చాలా కేర్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది కూడా. కానీ రాధిక మరణంతో ఆయనలో ఒకలాంటి భయం అంతర్లీనంగా ఏర్పడిందేమో అని అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు పడుకునే ఉన్నాను. సాయంత్రం 5 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోతతో మెలకువ వచ్చింది. బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఎలాగో తలుపులు తీశాను. ఎదురుగా అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వాసవి కనిపించింది. ఆ తర్వాత నల్లటి సిల్క్ పరదా కళ్ళ ముందు పరుచుకున్న ఫీలింగ్ నేల మీదకి ఒరిగిపోతున్నట్లు తెలుస్తూనే ఉంది. గుసగుసగా ఏవో మాటలు, ఎక్కడో ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు, ముక్కుకి ఘాటైన వాసన, కళ్ళ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లు ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను. సన్నగా ఎవరిదో ఏడుపు. అది వాసవి గొంతులా ఉందే. ఊరుకోమ్మా, ఇక ఇంటికి వెళ్ళు. అమ్మ గొంతు వినపడింది. నిన్నటి నుండి ఏడుస్తున్నావు, మీ మమ్మీకి ఏం కాదులేమ్మా, ఏడవకు ఓదార్పుగా అంటుంది. వసు, లేమ్మా, ఇంటికి వెళ్ళు. ఈసారి ప్రభాకర్ గొంతు. అరే, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోతున్నాను. మాటలు మాత్రం నా చెవులకు వినపడుతున్నాయి లీలగా. ఏడుస్తున్న వాసవి గొంతు పెద్దగా స్పష్టంగా వినపడుతుంది. లేదు డాడీ, నేను వెళ్ళను. మమ్మీ లేచే వరకు ఇక్కడే ఉంటాను. అమ్మను తీసుకొని వెళ్ళి దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మ కూడా లేకపోతే నాకు పడే శిక్ష తమ్ముడికి కూడా పడుతుంది. పాపం తమ్ముడు చాలా చిన్నవాడు కదా డాడీ. చెళ్ళున కొరడాతో కొట్టినట్లు మెలకువ వచ్చింది నాకు. అవును, బాబేడి. మెల్లగా కదిలాను. నిదానంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కదలటం చూసి అందరూ మాటలాపి నా వద్దకు వచ్చారు. చుట్టూ చూశాను. నేను హాస్పిటల్ బెడ్ పైన ఉన్నట్లు అర్థమైంది. తలపై సుత్తులతో గుచ్చుతున్నట్లు ఒకటే పోటు. చెయ్యి పైకెత్తబోతుంటే ఆ కదలికకు చేతికి సెలైన్ ఉంది అని వారించింది అమ్మ. పెదవులు కూడబలుక్కొని అడిగాను, నాకు ఏమైంది అని. నిన్న వాసవి స్కూల్ నుండి వచ్చినప్పుడు తలుపులు తీసి అలాగే ముందుకు పడిపోయావు. తల గుమ్మానికి కొట్టుకోవటంతో లోతుగా గాయమై చాలా రక్తం పోయింది. వాసవి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిలిచింది. హాస్పిటల్కి రాగానే కుట్లు వేసి కట్టు కట్టారు. కానీ చాలా రక్తం పోయింది.
1-2 చోట్ల రక్తం గడ్డ కట్టింది. పేషెంట్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేము అని అన్నారు. పాపం అప్పటి నుండి వాసవి ఏడుస్తూనే ఉంది. దాని మొర ఆలకించాడేమో ఆ దేవుడు. నీవు క్షేమంగా కళ్ళు తెరిచావు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ. దూరంగా నిలబడి బేలగా చూస్తున్న వాసవిని రమ్మని కళ్ళతో సైగ చేశాను. నా దగ్గరకొచ్చి నిలబడింది. దాని చంకలో ఉన్న బాబు నా మీదకి దూకపోయాడు. చటుక్కున పట్టుకుంది. ఇందాక వాసవి అన్నమాట నా చెవుల్లో మారుమోగాయి. ఎంత చక్కగా చెప్పింది. నాకు జరగరానిది జరిగితే బాబు తల్లి లేనివాడు అవుతాడు. అచ్చం వాసవిలాగే. భరించలేకపోయింది. ఇన్ని రోజులుగా నా కళ్ళకు కప్పిన మైకం పూర్తిగా వదిలిపోయింది. నా కళ్ళు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయి. చిన్నపిల్ల అయినా దానికి ఉన్నపాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. అందుకే పిల్లలు దేవుడితో సమానమని అంటారు. మొట్టమొదటిసారిగా వసు అని అంటూ నీళ్లు నిండిన కళ్ళతో దాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మా ఇద్దరి చేతుల మీద బాబు తన చిట్టి చేతులు వేసి నా ముఖంలోకి చూసి నవ్వులు రువ్వుతున్నాడు. ఇది నమ్మలేనట్టుగా వాసవి కళ్ళు ఆనందంతో మరింత విశాలమయ్యాయి. దాని మనసులాగే ఆప్యాయత నిండిన ఆ స్పర్శ ఇది ప్రేమ కాదు అని తెలియజేసిందేమో. వాసవి మరింత గట్టిగా నా చెయ్యి పట్టుకుంది. కథ పేరు సవతి ప్రేమ కాదు. రచన అడపా పద్మగారు.